ఆర్టీసీ కార్మికులంతా కూడా మరి వాళ్ళ సమ్మెను ఎంతవరకు కొనసాగిస్తున్నారు ఏంటి అనే విషయాల పట్ల కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు నగర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సమ్మె సైరను చాలా భారీ ఎత్తునే మోగించారని కూడా అనుకోవచ్చు. అన్ని చోట్ల దిల్సుఖ్ నగర్ డిపో, ఇక్కడ ఎంజీబీఎస్ డిపో, అటు జేబీఎస్ డిపో, ఇవన్నీ కూడా బర్కత్పుర, ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున కూడా మరి ఆర్టీసీ కార్మికులైతే సమ్మె నిర్వహించడం కూడా జరిగింది. చివరిగా ఇక్కడికి గన్ పార్క్ వద్ద ఉన్నారు. ప్రస్తుతం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, ఇప్పటి వరకు రవాణా శాఖ మంత్రి కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కానీ ఎవరి నుంచి అయినా మీకు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు స్పందించారు? నిన్న ప్రభుత్వం నుంచి అంటే ఒక కమిటీ వేశారు ప్రభుత్వం. ఆ కమిటీ నిన్న పిలవడం జరిగింది. ఆర్టీసీ కార్యక్రమం పరిష్కరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ చర్చలకు వెళ్ళడం జరిగింది. మరి జేఏసీ అయితే 32 డిమాండ్ల పట్ల ఆ కమిటీతో చర్చించి కార్మికులు ఎదుర్కొంటున్న, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న బాధల గురించి మరి వాళ్ళకు సవివరంగా 4 గంటల పాటు వివరించినప్పటికీ కూడా వారు అన్ని సమస్యలు విన్నప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం ఇవ్వక మరి 4 వారాల పాటు మన సమయం ఇవ్వండి, ప్రభుత్వాన్ని నివేదిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. దాన్ని కార్మికులు ఒక్కొక్క 21 అర్ధరాత్రి నుంచి మరి సమ్మెలకు పోవడం జరిగింది. మరి 2025 నుంచి కూడా మేము యాజమాన్యం దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పట్ల మరి వారి దృష్టికి తీసుకుపోయినప్పటికి కూడా మే 2025లో 7వ తారీఖున సమ్మె పోవాల్సిన పరిస్థితి, సమ్మె నోటీస్ ఇస్తే కూడా అప్పుడు గౌరవ రవాణా మంత్రి గారు స్పందించి మరి సమ్మె మరి ఇప్పుడు చేస్తే బాగుండదు, మాకు కొంత సమయం ఏమండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఈ తరుణంలో మన సమ్మెకి వెళ్ళడం సరికాదని అంటే వారి కోరిక మన్నించి మరి మేము అప్పుడు సమ్మెను మరి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మరి అప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో మీ సమస్యలు మరి సానుకూలంగా ఉన్నాయి, మీ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దిశలో నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అయినా వారి మాటలు నమ్మి మేము అప్పుడు సమ్మెను పోస్ట్ పోన్ చేసుకుంటే దాదాపు 8 మాసాలైనా మరి ఆ సమస్యల పట్ల మరి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ స్పందించిన పరిస్థితుల్లో మార్చి 13, 2026లో మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికి కూడా 40 రోజులైనా యాజమాన్యం కానీ లేబర్ కమిషన్ కన్సల్టేషన్ మీటింగ్ పిలిస్తే అక్కడ లేబర్ కమిషనర్ దగ్గర కూడా మరి యాజమాన్యం వచ్చిన దాఖలాలు లేవు 3 సార్లు కూడా. మరి అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె డిక్లేర్ చేస్తే ఉటావుటిన 40 రోజుల తర్వాత ఒక కమిటీ వేసి మరి ఆ కమిటీ తర్వాత చూస్తామని చెప్తే మరి కార్మికులు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మరి ఏ ఒక్క హామీ ఇవ్వలేదు కాబట్టి మరి ఏమైనా హామీలు ఇస్తే మేము ఏమైనా సమస్యలు పరిష్కారం చేస్తే సమ్మె నివారణ చర్యలు మేము చేపడతాం, అంతే తప్ప ఏ సమస్యకు స్పందిస్తారు ప్రభుత్వము అని ఎక్కడైనా అంటే మీకు అనిపిస్తుందా? అసలు వాళ్ళు స్పందిస్తారు, మా నిర్ణయాలకు వాళ్ళు అంగీకరిస్తారు, మా సమస్యలు తీరుస్తారు అని చెప్పి మీకు అనిపిస్తుందా? గౌరవ ముఖ్యమంత్రి వారిలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల వాళ్ళు చాలాసార్లు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి అన్నీ తెలుసు. కానీ మరి ఆ ప్రభుత్వం పోయింది కాబట్టి మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఉందో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో మరి ఆ అంశాలను కార్మికులు అయితే మరి రేపు పరిష్కరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేటువంటిది మరి ఈ ప్రభుత్వానికి మరి అండగా నిలిచి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. మరి ఈరోజు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే పరిష్కరించమని చెప్తా ఉన్నాం. మరి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేసే మరి కట్ ఆఫ్ డేట్ ప్రకటించమని చెప్తా ఉన్నాం. మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిన 2021-25 పిఆర్సీ ఏదైతే ఉందో మరి ప్రభుత్వ ఉద్యోగులతో మరి సమానం కాకుండా 28% మరి వెనుకకున్నాం కాబట్టి అది వ్యత్యాసం లేకుండా ఈ 2 పిఆర్సీలు అమలు చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మరి రాజ్యాంగం కల్పించిన హక్కు యూనియన్లు అనేటువంటిది మరి ఆనాడు మరి యూనియన్లు మేము వస్తే గత ప్రభుత్వం మిమ్మల్ని కాలరాస్తుంది, గత ప్రభుత్వం యూనియన్ లేకుండా చేస్తుంది, మీరు మాట్లాడే స్వాతంత్రం లేకుండా చేసింది కాబట్టి మేము రేపు అధికారంలోకి వస్తే యూనియన్లు పునరుద్ధరిస్తాం, మీకు మేము చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా యూనియన్ల 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. మరి ముఖ్యంగా మరి ఎలక్ట్రిక్ బస్సులు
మరి హైదరాబాద్ నగరంలో అప్పుడు 1932లో మరి నైజాం ప్రభుత్వం ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీసీని స్థాపించారో మరి అది 3 పూలు 6 కాయలుగా వికసించి ఈరోజు 10,000 బస్సులతో ఈరోజు హైదరాబాద్లో మరి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటిది కూడా ఈరోజు ఆర్టీసీ సాధించుకుంది. కానీ ఇప్పుడు దాన్ని ప్రైవేట్ చేసే దిశలో ఆ రోజు నైజాం ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చాడో జరనిటి జోహరా బేగం పేరుతో ఈరోజు జడు లేకుండా మరి చేసేటువంటి మరి జరుగుతూ ఉన్నటువంటి కార్మికుల్లో దీని ప్రైవేటీకరణ దిశలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి మరి డిపోలకు వాళ్ళకు మరి అప్పచెప్పి ఇక్కడ ఉన్న కార్మికులను వేరే జిల్లాలకు బదిలీ చేసి మరి ఇక్కడ ఆర్టీసీని లేకుండా చేసేటువంటి జరుగుతున్నది. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి ఏదైతే వేరే జిల్లాలు పంపించే ప్రక్రియను కాకుండా వాళ్ళని ఇక్కడే కొనసాగిస్తూ మరి హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు నిర్వహించే రకంగా మరి చర్యలు చేపట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కూడా ఆర్టీసీ కార్మికులకైతే అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు కూడా గవర్నమెంట్ లో విలీనం చేసి వీటి పట్ల కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే పర్మనెంట్ గా ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించాలే తప్ప వీళ్ళను జిల్లాలకు అక్కడ పంపించకూడదు, ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడే ఎలక్ట్రికల్ బస్సుల మీద మాకు అవకాశం కల్పించండి, మమ్మల్ని మాకు సాయం చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తూ ఉన్న తరుణం చూస్తూ ఉన్నాం.